యేసుక్రీస్తు నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే బలిపీఠముపై బలిదానం. బలిపీఠంపై బలిదానం. ఎవరు ఆ బలి అయిపోయిన ఆ త్యాగమూర్తి క్రీస్తు కొరకు అనేది మనం చూస్తే చాలా అద్భుతంగా ఆయన గురించి నేనైతే చదువుతున్నప్పుడు, ఈ వారంలో ఆయన గురించి నేను చదువుతున్నప్పుడు ఎక్కడ మన చరిత్ర గ్రంథాల్లో నుంచి కొన్ని స్వీకరించినప్పుడు నాకు అనిపించింది, ఇది ఎంత గొప్ప త్యాగం, ఇది ఎంత గొప్ప మహత్కార్యం. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలయ్య హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఒక అద్భుతమైన మాట మన కొరకు సిద్ధపరిచినట్టు ఉన్నది. అది ఈరోజు మాత్రం అది మన కోసమే రాసి ఉంచాడేమో, సంఘం కోసం అని అనిపిస్తుంది. ప్రియులారా, ఆ వాక్యాన్ని, ఆ లేఖనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి చెప్తూ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంటున్న మొట్టమొదటి మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. ఎవరి సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయములో వారి గురించి రాయబడి ఉన్నది. 30వ వచనము నుంచి చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూల్చివేయబడిన. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును మీకు? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జయించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, ఇంకా అగ్ని మంటలను చల్లార్చిరి, ఇంకా ఖడ్గధారలను తప్పించుకొనిరి, పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములు, కొరడా దెబ్బలు, మరి బంధకాలు, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. ఇలా ఎన్నో చెప్తూ ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఇలాంటి వ్యక్తులు, ఇంత గొప్ప సాక్షి సమూహం విశ్వాసమును బట్టి రాళ్లతో కొట్టబడి మరణ పునరుద్ధానం ఉందని నమ్మి ఏ రీతిలో వారు క్రీస్తు కొరకు బలిదానమైపోయారో అటువంటి సాక్షి సమూహం మనకు కనబడుతుందని పౌలు అన్నాడు. ఆ సాక్షి సమూహములో రంపముతో కోయబడకుండా కేవలం ఖడ్గము చేత తమ యొక్క శిరచ్ఛేదనం, తలను ఖండించబడిన ఓ వ్యక్తి అద్భుతమైన జీవిత చరిత్ర కొన్ని నిమిషాలు మనం నేర్చుకున్నాం. ఆయనే మత్తయి. ఆయన పేరు మత్తయి. ఇంకొక పేరు ఆయనకుంది, లేవి అని. లేవి అనే మాట హెబ్రీ భాషలో నుండి పుట్టుకొచ్చిన మాట. గమనించండి. ఈయన ఎటువంటి వాడు, ముందు క్యారెక్టర్ తెలుసుకోవాలి. పరిచయ సూచికలాగా ఆయన క్యారెక్టర్, వ్యక్తిగతమైన క్యారెక్టర్ ఎటువంటిదంటే సుంకం పన్ను వసూలు చేసేవాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. మనం దానిలో ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనుషును చూచి
నన్ను వెంబడించమని ఈ మాటే మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో ఇంకా చక్కగా వివరంగా రాయబడింది. 13వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. చదవమ్మా. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చు ఉండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా బోధించెను. ఈడ మనకు పాయింట్ గమనించాలి. ఆయన బోధించిన తర్వాత ఆయన బోధించిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే ఆయన మార్గమున వెళుతూ ఉన్నాడు. ఏ దారిలో వెళ్ళాలో, ఎలాంటి మార్గములో వెళ్ళాలో తండ్రి అయిన దేవుడు అప్పగించిన ఆ పరిచర్యలో, తనకు అప్పగించిన పరిచర్యలో యేసు ప్రభువారు నమ్మకముగా అదే దారిలో వెళ్ళిపోతున్నాడు. ఆ దారిలో పోతూ ఉన్నాడు. ఆ దారి ఎలాంటిదంటే మానవ జాతికి జీవాన్ని ఇస్తుంది, మనుషుల జీవితాలకు వెలుగునిస్తుంది. ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉండగా సుంకపు మెట్టు దగ్గర ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం పని చేస్తున్నాడంటే ప్రజల దగ్గర ట్యాక్స్, పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. ఈ యొక్క సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న ఈ మత్తయిలోని ప్రారంభ వచనాల్లో నేను మాట్లాడినాను. పరిచయ సూచికగా కొన్ని మాటలు ఆయన గురించి, ఆయన ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోవాలన్నా నేను ఇందాక అది చెప్పబోతున్నా మీకు. ఈయన ఎలాంటి వాడంటే సుంకపు పన్ను వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. ఎవరికంటే రోమా సామ్రాజ్యం తరపున రోమా గవర్నమెంట్ తరపున సుంకం ట్యాక్స్ కలెక్టర్గా ఈయన పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఎవరు అంటే ఈయన యూదుడే. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యూదులకు, రోమీయులకు ట్యాక్స్ కట్టడం అనేది యూదులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. బలవంతంగా ట్యాక్స్ కట్టించే పని రోమీయులు ఎవరికి అప్పచెప్పారంటే యూదుల దగ్గర నుంచి బలవంతంగా, అక్రమంగా, అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేసే పని ఒక యూదుడికే అప్పచెప్పారు. అప్పటి ఆయన వయసు చరిత్రకారులు చెప్తుంది ఏంటంటే 40 సంవత్సరాలు. సుమారు వయసు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాంటి ఉద్యోగం అంటే అక్రమమైన ఉద్యోగం, అది క్రమమైన ఉద్యోగం కాదు. అంటే ఆయన ఏ దారిలో వెళ్తున్నాడు అప్పటి వరకు అంటే అక్రమమైన దారిలో వెళ్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అప్పగించిన దారిలో పోతూ అక్రమమైన మార్గములో వక్ర జనాంగం మధ్య ఉన్న ఈ యొక్క వ్యక్తి అయినటువంటి మత్తయిని ప్రభువు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో మనం పడి వెళ్తూ ఉంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు అక్రమమైన మార్గములో వెళ్ళే వాళ్ళని మనం లోకంలో చాలా మందిని చూస్తాం. ఆ అక్రమమైన మార్గంలో భయంకరమైన పాపం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది. క్రమ పద్ధతి వాళ్ళకు లేదు. ఒక క్రమ పద్ధతిలో నడవరు వాళ్ళు. కానీ యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడిన మాట మార్క్ ఎంత చక్కగా రాశాడంటే ఆ మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఆయన మార్గములో ఆయన వెళుతూ ఉండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గములో వెళుతూ ఉండగా, అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, అంటే మానవ జాతికి వెలుగునిచ్చే జీవ మార్గములో ఆయన ఉన్నాడు ప్రభువారు. ఆ జీవ మార్గంలో ఉన్న వ్యక్తి ఎవరిని చూశారు అంటే అక్రమమైన మార్గములో, అంధకారములో, పాపపు మార్గములో ఉన్న మత్తయిని చూశాడు. ప్రియులారా, మనం కూడా మన ఇష్టానుసారమైన జీవితంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు నేత్రాలు ఏదో ఒక రోజు మనల్ని చూడబట్టే మనం ఈ స్థలములో కూర్చున్నాం. మనల్ని చూడబట్టే ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు వారు మనం చూడలేదనుకోండి, మనం ఎక్కడుండేవాళ్ళం? ఇప్పుడు అక్రమమైన మార్గంలో, వక్రమమైన జనాంగం మధ్య ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. మీకు తెలుసో లేదో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెద్ద నా ముందు ఎవరైనా సరే అలా మాట్లాడుతుంటే నాకు ఆ రోజులు గుర్తొస్తాయి. నవ్వుకుంటా, పిచ్చోడా అనుకుంటా.
మనం అక్రమమైన మార్గంలో ఉన్నాం కాబట్టి, దేవుని నేత్రాలు మనం చూసినాయి కాబట్టి, మనంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడు లేడు అనుకోవాలి. ఒకవేళ ప్రభువు నేత్రాలు మనం చూడకపోతే, ఆయన మనల్ని పిలవకపోతే, మన జీవితం అంధకారమైపోతుంది, అధోగతి పాలైపోతుంది. ప్రియులరా, జ్ఞాపం చేసుకోండి, అక్రమమైన మార్గములో ఒక్క జనాంగం మధ్య నివాసం చేయుచున్న మత్తయిని ప్రభువు చూశాడు. చూడగానే ఏమైందో తెలుసా? ప్రపంచంలో ఎప్పుడు కూడా నా జీవితం ఎలా ఉండిద్ది, కొన్ని జాతి ప్రజలను వెలిగించే గొప్ప వ్యక్తిగా, జ్యోతిలాగా నేను మారిపోతానని అనుకోలా. ఇంకా మీకు చెప్పాలంటే 3 సంవత్సరాల కాలంలో కొన్ని దేశాలని, కొన్ని ప్రాంతాలను వెలిగించే జ్యోతిలా నేను మారిపోతాను అనుకోలా. ఎందుకంటే ఆయన అక్రమమైన మార్గములో వక్ర జనాంగ మధ్య ఉన్న వ్యక్తి కాబట్టి. యేసు ప్రభు ఎప్పుడైతే మత్తయిని చూశాడో ఆయన జీవితానికి వెలుగొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, మత్తయిని పిలుస్తున్నాడు, నన్ను వెంబడి. ఒక్క మాట చదవండి చాలు. ఈ సుంకంపేట దగ్గర జరిగే కార్యక్రమాలు చెప్తున్నా మీకు. చాలా అక్రమం జరుగుతుంది అక్కడ, చాలా పాపం జరుగుతుంది అక్కడ. ఎంత భయంకరమైన పాపం అంటే అసలు ఆ పన్ను వసూలు చేయటమే పాపం. ఎందుకంటే ఆ పన్ను వసూలు చేసే కార్యక్రమమే అక్రమం. అది అలాంటి అక్రమం మధ్య పన్ను గని వసూలు, ఒకవేళ పన్ను ట్యాక్స్ కట్టకపోతే వాడి మెడలు వంచి బలవంతంగా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సింది 1000 రూపాయలు వసూలు చేసేవాడు, అక్రమంగా సంపాదించేవాడు. గవర్నమెంట్కి 100 రూపాయలు పంపించి మిగతా ఆయన జేబులు వేసుకునేవాడు. ఇది ఈయన పని. అంటే ఎంత సంపాదించుంటాడు అక్రమంగా ఆయన? మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి, అక్రమంగా సంపాదించిన రూపాయి ఎప్పుడూ నిలబడదు. సక్రమమైన మార్గంలో నీతిగా యథార్థంగా సంపాదించే ప్రతి రూపాయి, మనం దారిని పోతున్న, ఒకవేళ జారి పడిపోయిన ఆ రూపాయి మనం వచ్చేంత వరకు మన కోసం అలా ఉండిద్ది అంతే. లేదు, ఒక 100 రూపాయలు మనం నష్టపోయామంటే నీతిగా సంపాదిస్తే చాలు. 100 రూపాయలు నష్టపోతే నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇది 1000 రూపాయల ప్రాఫిట్ దేవుడు మనకిస్తాడు. నేను నమ్మిన సత్యం అది. నా జీవితంలో నేను నమ్మిన సత్యం అది. ఆ సత్యాన్ని నేను వెంబడిస్తూ అదే మార్గం నేను నడుస్తున్నా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఈయనకు బాగా ఫారెన్ ఎయిడ్ ఉంది అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు అబ్బో డబ్బులు బాగా వస్తాయి. యాడ్ నుంచి వస్తాయి? అక్రమాలు చేయాలా ఈ లోకంలో, డబ్బు బాగా సంపాదించాలంటే. బట్ నీతిగా సంపాదించే రూపాయి 100 రూపాయలన అలానే ఉండిపోయింది. నా చేతికి ఇంతకుముందు ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరం ఎన్నిసార్లు పోయిందో, ఎన్నిసార్లు నాకు దొరికిందో అందరికీ తెలుసు. ఇంకొద్దులే అనుకోను, ఎన్నిసార్లు పోయినా నా ఉంగరం నా దగ్గరికి వచ్చేది. మళ్ళీ నేను అంటా ఉంటా, గౌరీతో కూడా చాలాసార్లు చెప్పా, అజయ్తో కూడా చెప్పా, మనం నీతిగా సంపాదిస్తే మన రూపాయి ఇలానే ఉండిద్దంట, ఎక్కడికి పోతుంది. ఒకవేళ ఎవరైనా అక్రమార్కులు మనల్ని అన్యాయం చేసి, మోసం చేసి మన రూపాయిని కాజేస్తే ప్రభువుకి అప్పచెప్పామా, ఖచ్చితంగా నేను చెప్తున్నా రెట్టింపు ఫలం అనుభవిస్తాం. వాడు అక్రమం చేసిన మనం అక్రమం చేసామనుకోండి, ఇంకా వాడికి మనకి భేదమే ఉండిద్దా? తేడా లేదు. అయితే సుంకపుమెట్టు దగ్గర జరుగుతున్న ఎంత భయంకరమైన పాపం జరుగుతుందంటే, ఇక మన నోటితో కూడా చెప్పుకోలేని పాపాలు జరుగుతాయి అక్కడ. ప్రియులారా, ఒక అద్భుతమైన చరిత్ర ఏంటంటే మత్తయి జీవితంలో లేక లేవి జీవితంలో యేసు ప్రభు వారి యొక్క పిలుపు పాపాన్ని పరిహరింపచేసేటట్టు చేసింది. యేసయ్య ఒక్క పిలుపుతో మత్తయి జీవితమే మార్చివేయబడింది. అంధకారములో ఉన్న వ్యక్తి జీవపు వెలుగులోనికి నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావు, పాపంలో బ్రతుకుతున్నావా, అక్రమంలోనే బ్రతుకుతున్నావా, అన్యాక్రాంతంగానే బ్రతుకుతున్నావా, ఇంత కూడా నీతి లేకుండా బ్రతుకుతున్నావా? ఈ రోజు యేసు ప్రభువు నిన్ను పిలుచుచున్నాడు. ఏంటో తెలుసా? నీతియుక్తమైన ఆయన మార్గంలో నడవమని. నువ్వు నడవడానికి సంసిద్ధుడు అయితే నేను చెప్తున్నా, నువ్వు సంసిద్ధంగా ఉన్నట్లయితే నీ జీవితానికి గొప్ప వెలుగు రాబోతుంది. ప్రారంభపు అడుగులు కష్టంగా ఉండొచ్చేమో. మా సేవా జీవితం ప్రారంభ అడుగులో సరిగా తినడానికి కూడా తిండి ఉండేది కాదు.
పట్టించుకునే వాళ్ళు లేరు, బంధువులు ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. కానీ దేవుని వైపే మేము చూసాం. ఏ కష్టమైన కన్నీళ్ళని ఇద్దరం కలిసే పంచుకున్నాం. ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఇద్దరం చర్చించుకునే అడుగు వేస్తాం. అందుకే ఏదైనా సరే సక్సెస్సే కానీ దేవుని మహాకృపను బట్టి ఫెయిల్యూర్ అనేది లేదు. దేవుని వైపు నేను నడుస్తున్నప్పుడు ఫెయిల్యూర్ మేము చూడాలా. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా చేశారు అని అంటే దానికి రెట్టింపు వాళ్ళు అనుభవించడం నేను చూశాను. మాకేదైనా గాయపరచాలనుకున్నా, మమ్మల్ని డ్యామేజ్ చేయాలనుకున్నా మేము దేవుని అడుగుజాడం దేవుని వైపే చూస్తూ వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు భయంకరమైన డ్యామేజ్లోకి దిగిపోతారు. సొంకపు మెట్టు దగ్గర భయంకరమైన పాపం ఉందండి. యేసు ప్రభు ఆ భయంకరమైన పాపపు ఊబిలో పడిపోయిన వ్యక్తిని చూసి ఆదరించి ప్రేమించి కనికరముతో ఆయన కృపా బాహుల్యం చొప్పున పిలిచాడు. మతయి యు ఫాలో మీ అన్నాడు. అంతే. మతయి నీవు నన్ను వెంబడించు అన్నాడు. చూడండి అక్కడ ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. లేవి అన్న మత్తయి అన్న ఒకటే, జ్ఞాపం చేసుకోండి మీరు. మత్తయి సువార్త 9:9లో కూడా ఇదే మాట రాయబడి ఉంది. చదవమ్మా. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా ఆయన లేచి, ఏంటి ప్రభువా నిన్ను వెంబడిస్తే ఉపయోగం ఏముండిద్ది? నిన్ను ఎందుకు వెంబడించాలా? ఎందుకు రావాలి? నీ సేవ నేను ఎందుకు చేయాలి? నీ పరిచర్య ఎందుకు చేయాలి? నీ వాక్యాన్ని ఎందుకు లోకానికి ప్రకటించాలా? అరే శుభ్రంగా ఈ సుంకపు మెట్టు దగ్గర మనం కూర్చుంటే డబ్బే, చెప్పండి, డబ్బే, కట్టలు కట్టలు డబ్బులు వస్తున్నాయి. నిదే నిధి నాకు, ఇది వదిలిపెట్టి రమ్మంటావా? నువ్వు భలేవాడు రానయ్యవు అనలా. అంటే యేసుక్రీస్తు పిలుపు హృదయాలను సైతం మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం. హృదయ అంతరంగాన్ని శుద్ధీకరించింది ఆయన పిలుపు. ఆ పిలుపే కాదు, ఆయన కనుదృష్టి పడటంతోనే మనిషి యొక్క శరీర అవయవ భాగాలన్నీ కూడా కదిలించబడతాయి. దానికంటే ప్రాముఖ్యంగా ఆయన పిలవగానే హృదయం నుండి మరణమంతా కడిగి వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచాడు కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చి, దేవుడు పిలిచాడు కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నారు. దేవుని పిలుపు ఉన్నది, కానీ పిలుపు నిర్లక్ష్యం చేయొద్దు. ఓ పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు అంటే అది ఎందుకు అప్పచెప్తాడు తెలుసా? నీ మీద బలమైన భారం వేయమని కాదు. ఆ పరిచర్య చాలా విలువైనది, ఆ పరిచర్య చాలా శక్తివంతమైనది. అక్రమమైన మార్గమును విసర్జించి క్రమమైన మార్గములో రమ్మని పిలుపునివ్వడం కోసమే దేవుడు మత్తయిని పిలిచాడు. వెంటనే అక్కడున్న నగలు, అక్కడున్న బిల్లును, అక్కడున్న ఏదైనా సరే మొత్తం వదిలిపెట్టాడు. వదిలిపెట్టడమే కాదు ప్రియులారా, ఆ సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి వెంటనే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మారు మాట్లాడకుండా, ప్రభు ఒక్క నిమిషం, మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్న వాక్యాన్ని, ప్రభు ఒక్క నిమిషం, ఇది ఇన్ని రోజులు ఈ మెట్టి దగ్గర నేను కూర్చొని సంపాదించిన అక్రమ సంపాదన నాకు అసహ్యంగా కనబడుతున్నది. ఏమన్నాడు ఇప్పుడు? ఒకప్పుడు ఆ సంపాదన నాకు బహు ఇష్టంగా ఉన్నది. ఆ ఇష్టంగా ఉన్నదాన్ని ప్రభు పిలుపుతో ఏమన్నాడంటే, ఇది నాకు అక్రమం, ఇది అన్యాయం, ఇది పాపం, ఇది రోతగా ఉన్నది, ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. పాపముతో కూడుకున్న మరణంతో కూడుకున్నది ఏది నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన నీ జాడల్లో నేను నడవాలని తీర్మానంతో వస్తున్నాను కాబట్టి ఈ నాకు అక్కర్లేదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని పిలుపు విని దేవుని వాక్యానికి లోబడి దేవుని వైపు నువ్వు నడవాలి అనుకుంటే పాపం వైపు నువ్వు ఏ మాత్రం కళ్ళెత్తి చూడవు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పని ఈ పని జాగు చెయ్యవు. ఈరోజు జాగు చేస్తున్నావంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, నీ శరీర కోరికలు ప్రేమిస్తున్నావు, రక్షణ విలువ తెలియకుండా నిర్లక్ష్యం చేయుచున్నావు. ఆ పిలుపు విలువ ఎరిగి నువ్వు ఉన్నవాడు కాబట్టే సమస్తం విడిచిపెట్టాడు ప్రభు కోసం. నువ్వే వదిలిపెట్టావు ఒకసారి చెప్పు నాకు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకునేది ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు కోసం నువ్వు విడిచిపెట్టిందంటే చెప్పు ఒకసారి. పాత జీవితం ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పటికి స్త్రీలైతేనేమో తెల్ల చీర, తెల్ల జాకెట్, తెల్ల ముసుగు, పురుషులైతే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు. అంతే కదా మీ బతుకు? ఏం మార్పు ఉందో మనలో ఒకసారి పరిశీలన చేసుకో. ఎవరికి వాళ్ళు, సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే, యేసుక్రీస్తు పిలుపుతో పాపం అనేది మరణమైనది ఏది నాకు అంటకూడదు అనుకున్నాడు.
మత్తయి అనబడిన లేవి. ఈరోజు సేవ చేస్తున్న ఏ సేవకుడైనా, విశ్వాస జీవితంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఎంతవరకు మనం పాపంలో ఉంటే, ఏ పాపంలో పడిపోయి, ఏ అంధకారంలో ఉంటే ప్రభు మన వైపు చూసి దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, సేవకుని నోటి ద్వారా పిలిచాడో, ఆ పిలుపుకు లోబడి వచ్చిన మనం మరలా ఆ పాపం అనే పెంటలో పొరులాడుతున్నాము. ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మత్తయి జీవితం ఒక్క పిలుపుతో మారిపోయిందని అనుకోలేదు. తన జీవితంలో అక్రమంగా సంపాదించి మూటలు 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 పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులరా, యవన ప్రాయం 40 ఏళ్ళ లోపంటే యవన ప్రాయం అయింది. ఒక యవన ప్రాయంలో మంచి ఉద్యోగం చేస్తూ అక్రమంగా, క్రమం లేకుండా అక్రమంగా సంపాదించిన సంపాదన ఏది నాకు అక్కర్లేదని ప్రభు కోసం పరిత్యజించాడు. ఆ పరిత్యాగం ఎంతవరకు వెళ్ళింది తెలుసా? బలిపీఠం మీద తన రక్తము చిందేంతగా వెళ్ళిపోయింది. అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆఖరికి ప్రాణం వరకు కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు. క్రీస్తు కోసం, యేసు క్రీస్తు కోసం నా ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి సిద్ధం అనుకున్నాడు. కాబట్టే మత్తయి ఈరోజు చరిత్రకు ఎక్కాడు. యేసు ప్రభు పిలిచాడు, బాగుంది. తర్వాత ఏం జరిగింది చూద్దాం. నీవు నన్ను వెంబడించుము పిలిచాడు. పిలవగానే యేసు ప్రభుని వెంబడిస్తూ మత్తయి అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే, నేను చదువుతాలేమ్మా, నీకు ఇష్టమైతే నా ఇంట విందు చేసుకుంటా నీ పిలుపుని బట్టి. ఏం చేస్తాడంట ఆయన? విందు చేస్తా అనగానే వీళ్ళు అనుకున్నారు, పక్కన మిగతా శిష్యులు, ప్రారంభ దశలో ఉన్న శిష్యులు, వీడు మా భయంకరమైన పాపి కదా, వీడు విందు చేస్తే నా ప్రభు ఎందుకు వెళ్తాడా అని వాళ్ళు అనుకున్నారు. సరే ఓకే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాక ఆ విందుకు పిలువబడిన వారు ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, తనతో సమభాగస్తులైన పాపులు. విందు భోజనంలో కూర్చుంది యేసు ప్రభుతో ఎవరో తెలుసా? అందరూ పాపం చేసిన వాళ్ళే. అరే వాళ్ళు అంటున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, శిష్యులు అంటున్నారు. మీరు ఇక్కడ గమనించాలి. యేసు ప్రభు పిలవగానే వెంటనే విందు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ విందులో కూర్చోవలసింది ఎవరు? యేసు ప్రభుకి వెంబడించే వ్యక్తులు, యేసు ప్రభుని వెంబడించేవారు, యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఉంచిన వారు అనుకుంటాం మనం. కానీ అక్కడ కూర్చుంది ఎవరు తెలుసా? పరిశుద్ధుల సహవాసం కాదు, పాపుల సహవాసం అక్కడ ఉంది. ప్రభు అంటున్నాడు అక్కడ ఆ విందుకి ప్రభు వారు ఎందుకు కూర్చున్నాడో తెలుసా? పాపులనే పిలవడానికి వచ్చే అతన్ని నీతిమంతులు పిలవడం నేను రాలా, రోగుల కోసమే నేను వచ్చాను, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లా. 2 మాటలు శాస్త్రులు, పరిసయ్యులు గుసగుసలాడుతున్నారు. యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారు తెలుసా? అయ్యా మీ బోధకుడు చాలా పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు, అలాంటి వాడు పాపులతో, ఈ పాపుల సమూహంతో గుంపులో కూర్చోవడం ఏంటి? పాపులు, వారు సుంకరులు, అక్రమార్కులు, అన్యాయస్తులు, ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళందరితో ఈయన కూర్చోవడం ఏంటి? యేసు ప్రభు వారి మాట విన్నాడు. విని వెంటనే అన్నాడు, రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యవంతులకి కాదు. 2వ మాట ఏమన్నాడంటే, అయ్యా నేను పాపులను పిలవడానికి వచ్చే కానీ నీతిమంతులు పిలవడానికి రాలా. అంటే ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? లోకంలో ఉన్న పాపులను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆ పాపులను నీతిమంతులుగా మార్చటానికి. మత్తయిని పిలిచాడు. ఎందుకు తెలుసా? పాపములో ఉన్న మత్తయిని నీతిమంతుడుగా మార్చటానికి. ఇక్కడ మత్తయి అనే మాటకు అర్థం దేవుని బహుమతి అని అర్థం. గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమతి. దేవుని బహుమతి ఎవరికి అని అంటే, చాలా ప్రాంతాల్లో యేసు ప్రభు పిలుపును బట్టి ఆయన వెంబడిస్తూ తన ఇంట భోజనం ఏర్పాటు చేసి పాపులందరికీ కూడా శుభవర్తమానాన్ని అందించే ధన్యత మొట్టమొదట మత్తయి చేకూర్చుకున్నాడు తన జీవితంలో. ఏం చేశాడు తెలుసా? పాపులందరితో యేసు ప్రభు వారు కూర్చొని ఆ పాపులైన వారందరికీ కూడా సువార్తను ప్రకటించాడు. ఆ శుభవార్త ప్రకటించిన తర్వాత అనేక మంది మార్పు చెందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది ఆయన విశ్వసించారు, ఆయన విశ్వాసం ఉంచారు. అనేక మంది విశ్వాసం ఉంచటానికి, అనేక మంది ఆయన వెంబడించడానికి అదొక కారణమైపోయింది. అందరూ అనుకున్నారు, ఏంటా ఇలాంటి వ్యక్తులు అని అంటే, అయ్యో
తర్వాత కాలంలో వారు గమనించింది, యూదులే అనేక మంది ఆశ్చర్యపడ్డారంట. ఇతను చాలా ఘోరమైన వ్యక్తి, అన్యాక్రాంతంగా సుంకం వసూలు చేస్తాడు, పన్నులు వసూలు చేస్తాడు. పన్నులు ఒకవేళ కట్టకపోతే వాళ్ళ పట్ల అసభ్యకరంగా అక్రమంగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వ్యక్తిన ప్రభువు పిలిచింది అంటే, అవును, ఏ పాపములో పుట్టాడో, ఏ పాపములో పురులాడుతున్నాడో, ఏ పాపమనే మలినం ఆయన వెంబడిస్తుందో సమస్తమును శుద్ధీకరించి అతని జీవితాన్ని నూతనపరచడానికి ప్రభు పిలిచాడు. ఈరోజు పాపములో ఉన్నావా, ఇంకా అక్రమం చేయుచున్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? 100 మందికి 1000 మందికి నువ్వు వెలుగుగా మార్చబడాలని. ఈ పిలుపు నువ్వు విన్నట్లయితే ఖచ్చితంగా ఆయన వెంబడిస్తావు. ప్రియులారా, ఈ యొక్క లేఖనాలు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభు నన్ను ఏ స్థితిలో పిలిచాడు. ఇందాక నేను చిన్న మాట చెప్పాను మీకు. అంటే ఎంత భయంకరంగా ఉండే వ్యక్తినంటే దేవుడు అవన్నీ కూడా మార్చిపడేశాడు. ఆ స్థితులన్నీ మార్చేశాడు, ఆ పరిస్థితులన్నీ మార్చాడు. మా పాస్టర్ గారు అనేది 1 గంటకు 12:30కు వచ్చేవాడిని బయటికి వెళ్ళి. మాకు టీం ఉండేది మంగళగిరిలోనే, వాళ్ళందరితో కలిసి ఉండేవాడిని. ఓ రోజు చక్కగా కూర్చున్నాను ఒక బార్లో, కూర్చొని అట్లా తాగుతున్న సమయంలో గ్లాస్ తీసుకుని కింద పడేసి పగలగొట్టా. ఏంటి అనుకుంటా నా స్నేహితులు రాగానే, లేదు బండిది, నాకు నేను ఇంకా ఎప్పుడు దీన్ని ముట్టుకున్నాను. కారణం ఏమైందంటే, నేను అనుకుంటున్నది, నా భార్య అప్పటి వరకు దాదాపు నేను వచ్చిన దాకా మెలుగుగా ఉండేది. పిల్లలు, చిన్న పిల్లలు మెలుగుగా ఉండేది. నేను రాగానే ఒకే మాట అనేదా, అయ్యా ప్రార్థన చేసి పడుకుందాం అనేది. అస్సలు ఎదురు మాట్లాడేవాడిని కాదు. అట్టయితే నువ్వు ప్రార్థన చేస్తే 3 ముక్కల ప్రార్థన అయితేనే చెయ్యి, ఎక్కువసేపు అయితే చెయ్యొద్దు. మీరు ఎంతమంది ఉన్నారు అట్లా? 3 ముక్కల ప్రార్థన అలాగే అనేది. అమ్మయ్యా 3 ముక్కలే కదా, మోకరిద్దామని మోకరించేవాడిని. తర్వాత అయ్యా లే, ప్రార్థన అయిపోయిందని లేపేది, అంటే అంత నిద్రపోయేవాడిని. ఇవన్నీ తలుచుకున్న ఒక దినం, అసలు నేను బ్రతికేది ఎందుకోసం, నా బ్రతికి ఎవరి కోసం అసలు ఆలోచించాను. బ్రతికేమంటే దేవునికి మహిమకరంగా బ్రతకాలి, దేవునికి అవమానకరంగా బ్రతకూడదు. నా భార్య పాపం నన్ను నమ్ముకొని అడుగులు వేసింది. ఏం చేస్తున్నాను నేను? ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నా, దేవునికి ఎంత విరోధంగా బ్రతుకుతున్నా. నాకు అట్లా ఎప్పుడైతే ఆ మనసు కలిగిందో, దేవుని వైపు ఉంచిన దృష్టి దేని మీద లేదు ఈ రోజు వరకు కూడా, నాకు ఉండదు కూడా. నేను దేవుని కూడా అదే, నా లాస్ట్ బ్రీత్ వరకు, నా ఆఖరి శ్వాస విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నాలో ఏ తప్పుండా నువ్వు నన్ను గద్దించు, నన్ను సరి చేస్తూనే బ్రతక నీవు ప్రభు అనుకుంటా. బాప్తీసం తీసుకున్నామంటే తీసుకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం. ఎక్కడండి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నాం? రక్షణ నిర్లక్ష్యం చేసిన, దేవుడిచ్చిన రక్షణ అపహాస్యం చేసిన దేవుని శాపానికి మనం గురి కావాల్సి వస్తుంది. దేవుడు నిన్ను పాపం నుండి రక్షించింది ఎందుకు? మళ్ళీ అక్రమంలోకి వెళ్తానిక, అబద్ధ బాటలోకి వెళ్తానిక, నీ కుటుంబం ఎదగలేకపోవటానికి కారణం. నీ కుటుంబం ఎంత శ్రమ పడినా సరే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిసం గమనించండి. ఎప్పుడు నువ్వు తప్పుదారి పట్టావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ బతుకు ఎదుగుదల లేకుండా పోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటే కారణం, నువ్వు అక్రమైన మార్గంలో ఉన్నావు, సక్రమైన మార్గంలోకి రాలా. వచ్చేదని జనానికి తెలిసేటి రీతిలో ఓ తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నావు. ముసుగు వేయబడిన తోడేలు, గొర్రె ముసుగు వేయబడిన తోడేలు వల్లే మనం బ్రతుకుతున్నాం. ఇన్సైడ్ తోడేలే, ఆ గొర్రె తోలు తీసేస్తే లోపలే ఉండిద్ది తోడేలే. గొర్రె ముసుగు వేసుకుంది తోడేలు, ఆ ముసుగు తీస్తే ఏం కనపడిద్ది? ఆ ముసుగెత్తే గొర్రె కనపడొచ్చాము. మనం అందరం అలానే ఉన్నామే, ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే, ఒకళ్ళొకళ్ళ విమర్శలు కాదు ఇక్కడ. పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు పిలిచిన ప్రారంభ దినాలు దేవుని కరెక్ట్గా అనుసరించిన ఇప్పుడు ఎలా ఉన్నాం? లాస్ట్ బ్రీత్ వరకు కూడా మత్తయి ఎలా ఉన్నాడంటే, నేను చెప్తున్నా ఆఖరిగా ఆయన మాటలు నేను చెప్పి ముగిస్తా. ఇథియోపియా దేశానికి వెళ్ళి దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ఇథియోపియా దేశంలో అనేక మందిని దేవుని వైపు మరల్చాడు, గొప్ప పరిచర్య చేశాడు.
అక్కడ అంత గొప్ప పరిచయం చేసి ఆఖరికి, అంటే ఎంత గొప్ప పరిచయం అంటే రాజరికమును, అంటే రాజుని, ఆ రాజుగారి కుటుంబంలోనూ కూడా వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటించే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. హిట్టాకస్ అనే రాజు ఆయన విశ్వాస జీవితంలో దేవుణ్ణి నమ్మినట్టుండి మళ్ళా చేయాల్సిన అక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన గద్దించాడు రాజుని. ఏ రాజు, నువ్వేం చేస్తున్నావు? 100 మందిలో గద్దించినప్పుడు హేళనగా ఫీల్ ఏం చేస్తున్నావు? 100 మందిలో గద్దించినప్పుడు హేళనగా ఫీల్ అయిపోయి ఎలాగైనా సరే ఈ యొక్క మత్తయిని చంపాల్సిందే అనుకున్నాడు. ఆ సమయంలో ప్రియులారా, ఆయన చర్చిలో నుంచి, ఆ మందిలో నుంచి బయటికి వెళ్ళిపోయే రాజు. తర్వాత ఈయన దైవారాధన చేస్తూ ఉన్న సమయంలో మత్తయ్య అనబడిన లేవి గారు బలిపీఠం దగ్గర మోకరించి 2 చేతులు ఇలా పైకెత్తి తన నేత్రాలతో పరలోకం చూస్తూ ఉండగా వెనక భాగంలో నుంచి ఓ వ్యక్తి వచ్చి, ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే ఆ సామ్రాజ్యం, హిట్టాకస్ సామ్రాజ్యంలో బలమైన ఖడ్గము వాడిగలగన ఖడ్గము నైపుణ్యత కలిగిన వాడు, ఖడ్గం వాడటంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు. అలాంటి వ్యక్తి, బలశాలి, ఖడ్గంలో నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధవీరుడు. ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తుంటే వెనకాల నుంచి కత్తెల పెట్టి లేస్తే ఈ తలక అలానే తెగి బలిపీఠం మీద పడి, మొండు ఇలా ముందుకు పడి ఈ రక్తమంతా బలిపీఠం అంతా తడిపేసిందట. ఎంత త్యాగం అంటే, క్రీస్తు కోసం తను చేసే ఉద్యోగాన్ని, ఇది అక్రమైంది, ఇది అన్యాయమైనది, ఇది పాపంతో కూడుకున్నది, నాకు అక్కర్లేదని వదిలిపెట్టాడు. 3 సంవత్సరాలు పై చిలుకే గొప్ప సేవ యేసు ప్రభుతో కలిసి చేశాడు. ఆ తర్వాత సుమారుగా క్రీస్తు శకం 67వ సంవత్సర కాలములో లేక 60వ సంవత్సర కాలంలో, బహుశా ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా ఆ కాలంలో ఈయన మరణించడం జరిగింది. ఇక్కడ నాకు గమనించింది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మత్తయి జీవితంలో, తన జీవితంలో ఉదయాన్నే లేవటం, తన యొక్క ఉద్యోగానికి వెళ్ళటం, అక్కడంతా కూడా పాపులతో కలిసి పని చేయటం, అక్కడంతా కూడా అక్రమం చేయటం, పాపం చేయటం, తన జీవిత దినచర్య ఇది. ఆ జీవితంలో దినచర్య ఏంటంటే పాపమే. ఏ రోజు ఆయన పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా మార్చబడతాడని దాని కలలో కూడా అనుకోలా. యేసు ప్రభు పిలుపు భయంకరమైన పాపములో మగ్గిపోతున్న ఆ వ్యక్తి జీవితంలో గొప్ప వెలుగు రావడం, మండించబడుతున్న ఈ వ్యక్తి అనేక పర్షియా దేశం కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించి సుమారుగా మనం అనుకుంటున్న లెక్క ప్రకారం ఒక 20 సంవత్సరాల పైచిలుకు అనేక ప్రాంతాలను కదిలించిన యోధుడుగాను, పైగా ఆయన ప్రార్థనలు చేస్తే, యేసునామమున ప్రార్థన చేస్తే అద్భుతాలు, సూచక్రియలు చేశారు. రాజరికంలో ఉన్న కుటుంబాలు అద్భుతాలు చూడగలిగారట. అంత గొప్ప సేవ చేశాడు. ఇక్కడ గమనించాల్సింది మనందరం కూడా ఏంటంటే, పాపములోనే బ్రతుకుతున్న వ్యక్తి తన జీవితం యేసు పిలుపు ద్వారా ఒకరోజు మార్చబడిద్దని, మార్పులోనికి నడిపించబడిన ఆ జీవితం అనేక జీవితాలను వెలిగించిద్దని, ఆ కొంతకాలంలోనే అద్భుతమైన పరిచర్య చేసి ప్రభు చెంత చేరతానని ఏనాడు కూడా ఆయన అనుకొని ఉండడు. బహుశా పాపంలోనే ఉన్నావా, ఇంకా ముసుగేసుకున్న క్రైస్తవుడు వలె ఉన్నావా, ఇంకా వదిలిపెట్టు. నువ్వు ఏం వదిలిపెట్టాలో దయచేసి దాన్ని వదిలిపెట్టు. నీ జీవితం అనేకులను వెలిగిస్తుంది. వెలిగించే జీవితంలో ఉండవలసిన నీవు ఆర్పివేయబడే జీవితంలోనికి వెళ్ళబాక. నీ జీవితం వెలిగించబడాలని ప్రభు నిన్ను పిలిచాడు. నువ్వు వెలగడమే కాదు, నీ కుటుంబాన్ని వెలిగించుకో. నువ్వు కుటుంబాన్ని వెలిగించడం కాదు, అనేక మంది జీవితాలను వెలిగించాలి. అటువంటి గొప్ప బలిదానం మన హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే బలిపీఠంపై బలిదానం అంద నేను ఆ పవిత్రమైన, పరిశుద్ధమైన ఆ బలిపీఠం మీద ఆయన యొక్క బలిదానం జరిగింది. ఆ రక్త ప్రోక్షణ, బహుశా ఆ రక్త ప్రోక్షణ బట్టేమో ఈరోజు ఇథియోపియా దేశమంతా క్రైస్తవ దేశంగా మార్చబడింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఒక్క వ్యక్తి మరణం, ఒక్క వ్యక్తి త్యాగం
దేశాన్నే మార్చేసింది. ఈరోజు నిన్ను బలైపోమని నేను చెప్పడం లేదు, కానీ క్రీస్తు కోసం నీ హృదయాన్ని బలిదానంగా ఇవ్వగలిగితే నిన్ను బట్టి కొన్ని వందల మంది మారుతారు. అటువంటి త్యాగశీలిగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన లేఖనాలను బట్టి మత్తయి వలె మీ యొక్క మంచి లక్ష్యంతో పని చేయడానికి కృప చూపి సహాయం దయచేయండి. మొదట మీరు మమ్మల్ని పిలిచారు, మేము వెలిగించబడుతున్న ఈ ఆత్మీయ దీపాన్ని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసి ఆర్పి వేసుకునే వారిగా మేము ఉండకూడదు. సహాయం దయచేసి నీ పిలుపును బట్టి నీలోనికి మేము నడిపించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం. మరలా అబద్ధాలలోనికి, మరలా మోసపు కార్యాల్లోనికి, మరలా మాట దాటవేసే కార్యక్రమాలు, లోకములో పాపులైన వారు, నీకు అసహ్యమైన వారు ఏం చేస్తున్నారో ఏమి మేము చేస్తున్నాం బహుశా. క్షమించండి అయ్యా, మన్నించండి. ఇది మొదలుకొని ప్రభువా నీతిగా నీ రాజ్య స్థాపన కొరకును యథార్థంగా నీ సన్నిధి చేరేంత వరకు నేను జీవించడానికి సహాయం దయచేయమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. వ్యూవర్స్నే కాదు, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మీరు మత్తయి వలె వెలుగొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.